హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి తోటకూర మినప వడియాలతో ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనము తోటకూరని ఈ విధంగా ఒలుచుకొని నీళ్ళల్లో కల్లు ఉప్పు వేసుకొని నానబెట్టుకొని శుభ్రం చేసుకోవాలి. మనము ఆకుకూర బాగా శుభ్రంగా అయింది అనడానికి గుర్తు చూసారా, నీళ్ళు మామూలు నీళ్ళలాగే ఉంటాయన్నమాట. ఎటువంటి మురికిగా కనిపించవన్నమాట. అంటే చక్కగా శుభ్రం చేసుకున్నాము అని అర్థము. అప్పుడు మనము దాన్ని ఈ ఆకుని మొత్తాన్ని మన దగ్గర ఉన్నటువంటి చిల్లుల జాలి గిన్నె ఏదైనా పర్వాలేదు, దాంట్లో ఈ ఆకుని మొత్తాన్ని తీసేసుకోవాలి. కల్లు ఉప్పులో వేసుకోవడం వల్ల ఏమైనా చిన్ని గుడ్లు అవి ఆకు కింద ఉన్నట్లయితే అవి చనిపోతాయి. అలాగే నీట్గా శుభ్రం చేసుకోకపోతే మనకి మోషన్స్ అవుతాయి. అందుకని ఆకుకూరని శుభ్రం చేసుకోవాలి. చాలామంది ముందు ఆకుని కట్ చేసి తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో అలా పెట్టుకొని మరుసటి రోజు మార్నింగ్ క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. అలా చేయకూడదు. అలా చేస్తే కనుక మనకి దానివల్ల అన్ని బెనిఫిట్స్ని మనము పొందలేము. మనము ఇప్పుడు తోటకూరని సన్నగా కట్ చేసుకోవాలి. తోటకూర మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇది రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుందన్నమాట. దీనిలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మనకి జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. అలానే ఎముకలకు బలాన్ని ఇస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా అరికడుతుందన్నమాట. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే సోడియం, పొటాషియం అనేవి రక్తపోటును నియంత్రిస్తాయి. అయితే ఎక్కువగా తింటే మటుకి మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అంటే ఎవరికంటే ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆకుకూరని డాక్టర్ సలహాతో అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఆక్సలేట్లు ఎక్కువగా ఉండి కిడ్నీ సరిగ్గా పనిచేయనప్పుడు కాల్షియం ఆక్సలైట్స్ ఏర్పడతాయన్నమాట. అంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అలా ప్రాబ్లం ఉన్నప్పుడు మనము డాక్టర్ సలహా తీసుకొని మనము ఈ ఆకుకూరని చేసుకోవాలి. అలానే మనకి ఈ జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కూడా ఇది తీసుకున్నప్పుడు కొంచెము అనీజీగా ఫీల్ అవుతాము. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనము డాక్టర్ సలహాతో తీసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా చాలా రేర్గా కొంతమందికి ఈ ఆకుకూరను తిన్నట్లయితే అలర్జీ వస్తుందండి. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి డాక్టర్ సలహా తీసుకొని దీన్ని వాడుకుంటే బాగుంటుందండి. ఏదైనా కానీ ఏ ఆకుకూరనైనా అదే పనిగా కంటిన్యూస్గా కాకుండా అన్ని ఆకుకూరల్ని మార్చి తీసుకుంటూ ఉంటే మన హెల్త్ అనేది ఎంతో బాగుంటుందండి. సో మనము ఈ ఆకుకూరని తీసుకునేటప్పుడు మన ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్, కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, కడుపు ఉబ్బరము, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకొని వంట చేసుకుంటూ ఉండండి. వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి పెడితే మనము హెల్తీగా ఉంటాము. ఇదే విధంగా మొత్తం ఆకుని కట్ చేసేసుకోవాలి. కూరని చేయడం కోసము ఈ విధంగా మినప వడియాల్ని తీసుకోవాలి. అలానే చిన్ని అల్లం ముక్కను తీసుకొని దానిని సన్నగా కట్ చేసుకోవాలి. మినప వడియాలు అనేది ఆప్షన్ అండి. మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేకపోతే ఈ విధంగా అల్లంతో చేసుకోండి. మొత్తము కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బాణలిలో కొంచెంగా నూనె పోసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వడియాల్ని వేయించుకోవాలి.
మనకి వడియాలు మంచి వాసన వస్తాయండి వేగినప్పుడు. ఇంకా తీసేసుకోవాలి. వేగిపోయిన దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి మరి కొంచెం నూనెని పోసుకొని పోపు వేసుకోవాలి. ఈ ఆకుకి ఎక్కువ నూనె పట్టదండి, కొంచెమే సరిపోతుంది. పోపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకోవాలి. అలానే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. పోపు అయిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లము, అలానే ఇంగువ, కొంచెంగా పసుపు, కలిపేసుకొని ఒకసారి ఇప్పుడు ఆకుకూరని వేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని చక్కగా కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గేందుకు వీలుగా మూతని మనము పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూతని ఒకసారి తీసి మనము మగ్గింది లేనిది చూసుకోవాలి. కూర బాగా మగ్గిపోయిందండి. మనము ఇంక ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. చూడండి, సాల్ట్ తక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఉప్పు అయిపోతుంది. మరొకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఉప్పు వేసి కలిపేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి ఈ వడియాల్ని కలిపేసుకోవాలి. అంతేనండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఉంటానండి, నమస్తే. దీనిలో మనము ప్రత్యేకంగా ఎటువంటి కారం వేయమండి. అల్లము పోపులో వేసిన ఎండుమిరపకాయలే సరిపోతుందండి. అంతే, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు.